ఆయన నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. జూబ్లీస్ లో బీజేపీ గెలుస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు సెంట్రల్ లో ఉంది. అది కాకుండా ఏమైనా నిధులు కావాలన్నా రాష్ట్రం అప్పులలో ఉంది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి అభివృద్ధి లేదు. గ్రామాలలో కూడా అభివృద్ధి అయిపోయింది. గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి లేదు. పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం కానీ, నిధులు లేక కానీ చాలా రకరకాలుగా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అతను గెలిచి 2023 డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పుడు 2 years కంప్లీట్ కాబోతుంది. ఇప్పుడు నవంబర్ వస్తుంది కాబట్టి ఎలక్షన్లు పెడతలేడు. గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి లేదు. పట్టణాలలో కూడా రోడ్లు బాగలేవు, మొత్తం డ్రైనేజీ బాగలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన బాగలేదు. కాబట్టి 2029లో మన తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా, బీజేపీ జెండా ఎగిరేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.